పద్మనాభాయ నమః. ప్రహ్లాదుడు పరివర్షంలోని అనుచరులతో కలిసి ఇతర ధ్యాస లేని నిష్కామ భక్తితో నరసింహస్వామిని ఉపాసిస్తూ నరసింహ మంత్రాన్ని జపిస్తూ ఉంటాడు. ఆ మంత్రానికి అర్థం ఇలా ఉంది: తేజో మండలములైనటువంటి సూర్యాదులకు కూడా తేజస్సును అనుగ్రహించే భగవంతుడైన నరసింహుడికి అనేక నమస్కారములు. ఓ నరసింహ, నీ గోళ్ళు కోరలు వజ్రమునులాగా పదునుగా ఉంటాయి. నువ్వు నాకు తప్పకుండా సాక్షాత్కరించు. నా కర్మ వాసనలను తప్పకుండా దహించు. నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను. ఈ మంత్రమే నాకు మంచి పలుకు. నా అంతఃకరణంలో నువ్వు అభయస్వరూపుడవై నిలిచి ఉండు అంటూ స్వస్త్యస్తు విశ్వస్య ఖలః ప్రసీదతాం ధ్యాయంతు భూతాని శివం మిథో ధియా మనశ్చ భద్రం భజతా దదోక్షజే ఆవేశ్యతాం నో మతిరప్యహైతుకి. ఈ విశ్వానికి శుభము చేకూరుగాక. దుష్టులు ప్రసన్నమైన చిత్తం కలవారు అయ్యుదురుగాక. ప్రాణులు ఒకరికొకరు మంచిని సంకల్పం చేసుకొనుదురుగాక. మా మనస్సులు శుభాలని సంకల్పించునుగాక. ఎప్పుడు ప్రత్యక్షాది ప్రమాణాలకు కనిపించని శ్రీహరి యందు మా మనస్సులలో దృఢమైన నిష్కామ భక్తి నిండి ఉండుగాక. మాకు ఇల్లు, శ్రీ, సంతానము, ధనము, బంధువులు అనే వాటి యందు ఆసక్తి కలగకుండా ఉండుగాక. అది ఒకవేళ ఉన్నా కూడా భగవంతుని భక్తుల యందు మాత్రమే ఉండునుగాక. అటువంటి ఆసక్తి గల వ్యక్తి ప్రాణాలకు నిలబెట్టుకోవటానికి సరిపోయే ఆహారంతో సంతోషించి ఇంద్రియాలను వశం చేసుకొని శీఘ్రంగా జీవన్ముక్తుడవుతాడు. కానీ అలా కాకుండా ఇంద్రియ భోగాలయందు ప్రీతి గలవాడు కృతార్థుడు కాలేడు కదా. ఎప్పటికీ కూడా వాడికి భగవత్ప్రాప్తి కలగదు, ఎప్పటికీ కలగదు. భగవంతుడి యందు నిష్కామ భక్తి గలవాడికి అన్ని గుణాలు అబ్బుతాయి. నిష్కామ భక్తి ఉండాల భగవంతుడి మీద ప్రేమ. కామ్యంతో ఆశతో భక్తిని పెంచుకోరాదు. ఏమీ లేనటువంటి కోరికలతో పెంచుకున్నప్పుడు మాత్రమే సిద్ధిస్తుంది ఫలం, లేకపోతే సిద్ధించదు. ఈ సంసారము జనన మరణములకు నిలయము కదా. తృష్ణ, రాగము, దుఃఖము, కోపము, గర్వము, కోరికలు, భయము, దైన్యము, మనోవ్యాధులకు మూలము కనుక దీనిని విడిచిపెట్టి నృసింహుని పాదాలను ఆశ్రయించాలి. ఆ విధంగా ఆశ్రయించిన వారికి దేనివల్ల కూడా భయం ఉండదు అని ప్రహ్లాదుడు స్తుతిస్తున్నాడు. ఇక కేతుమాల వర్షంలో భగవంతుడు కామదేవుడైనటువంటి ప్రద్యుమ్ని రూపంలో ఉన్నాడు. లక్ష్మీదేవికి సంవత్సరమనే ప్రజాపతికి ప్రీతిని కలిగిస్తున్నాడు. ఆ కేతుమాల వర్షానికి ప్రభువులైన ప్రజాపతి పుత్రులకు పుత్రికలకు కూడా భగవంతుడు ప్రీతిని కలిగిస్తున్నాడు. ఆ ప్రజాపతి పుత్రులే పగటికి అభిమాన దేవతలు, ఆయన పుత్రికలే రాత్రికి అభిమాన దేవతలు. మానవుని ఆయుర్దాయమేమో 100 ఏళ్ళు, అంటే 36,000 పగళ్లున్నాయి. అంతే సంఖ్యలో రాత్రులు ఉన్నాయి. అంతమందే సంవత్సరం ప్రజాపతికి పుత్రులు పుత్రికలుగా ఉన్నారు కూడా అంతమంది. కాలచక్రమే పురుషోత్తముడైన శ్రీహరికి గొప్ప ఆయుధంగా ఉంది. ఒక రాత్రికి ఒక దేవత అన్నట్టు. అదే వాళ్ళ ఎంచుకోవటం, అంతటితో అయిపోయినట్టు. అన్ని దేవతలు ఉన్నారు చూడండి. దాని తేజస్సును రాత్రి రూపంలో ఉన్న ఆ పుత్రికల మనస్సులో చాలా భయం కలుగుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరము పూర్తి కావటంతోనే వారి గర్భాలు నష్టమైపోతున్నాయి. ప్రాణాలను కోల్పోయి పడిపోతారు. నిమిషము, గంట, రోజు, పక్షము, నెల అనే కాలం యొక్క అవయవాలే గర్భాలు. అవి నష్టపడటం, ప్రాణాలు కోల్పోవటం అంటే సంవత్సరం పూర్తి కావటంతోనే అవి
సంవత్సరంలోనే లీనమవటం అనేటువంటి అర్థం. శ్రీహరి యొక్క అందమైన చిరునవ్వు ఎంతో మనోజ్ఞంగా ఉంటుంది కదా. ఆ అందమైన చిరునవ్వుతో కూడిన చూపు యొక్క లీల ఆయన నడక యొక్క టీవీతో మరింతంగా శోభిస్తూ ఉంటుంది. ఇలా భగవంతుడు అక్కడ లక్ష్మీదేవి ఎంతో సంతోషాన్ని చేకూరుస్తూ ఉల్లాసాన్ని కలిగిస్తూ ఉంటాడు. తాను కూడా ఆనందిస్తూ ఉంటాడు. అక్కడ లక్ష్మీదేవి రాత్రుల్లో రాత్రి దేవతల్లోనూ పగళ్లతో పగటి అభిమాన దేవతలతో కలిసి భగవంతుణ్ణి మాయామయ రూపాన్ని ఉపాసిస్తూ ఉంటుంది. ఓం హ్రాం హ్రీం హ్రూం ఓం నమో భగవతే ఋషికేశాయ సర్వగుణ విశేషైః విలక్షితాత్మనే ఆకూతీనాం చిత్తీనాం చేతసాం విశేషాణాం చాధిపతియే షోడశకలాయ ఛందోమయాయ అన్నమయాయ అమృతమయాయ సర్వమయాయ సహసే ఓజసే బలాయ కాంతాయ కామాయ నమస్తే. ఓ కామదేవత, ఈ దేహమందుగల కర్మేంద్రియాలకు జ్ఞానేంద్రియాలకు మనస్సు బుద్ధి చిత్తము అహంకారమనే మనోవృత్తి విశేషాలకు నువ్వు అధిపతి. ఇంద్రియాల ద్వారా గ్రహించబడే శబ్ద స్పర్శ రూప రస గంధాలనే విషయాలకు దానికి కూడా నువ్వు అధిపతివి. నీ అఖండమైన సత్తా స్వరూపాన్ని సత్వ రజస్తమో గుణ కార్యాలైన పంచభూతాల ద్వారా జనులు తెలుసుకుంటున్నారు. అంటే నీ యొక్క సగుణ స్వరూపాన్ని నీ సకల కళ్యాణ గుణాలతో భక్తులు తెలుసుకుంటున్నారు. 11 ఇంద్రియాలు 5 భూతాలు కలిసి 16 అంశాలు గల జీవుడి రూపంలో నువ్వే ఉన్నావు. నువ్వే వేదమంత్ర స్వరూపుడివి, అమృత స్వరూపుడివి. నువ్వు మేము తినే ఆహార రూపంగా మాత్రమే కాకుండా సర్వము నీ రూపమై ఉంది. మా మనస్సు ఇంద్రియాలు దేహములలో గల ఆ సక్కులు మాత్రమే కాక అంతా నువ్వే అయి ఉన్నావు. నువ్వే సుందరాతి సుందరుడివి. నీకు ఇహపరాలయందు లోపల బయట కూడా అనేక నమస్కారములు. నువ్వు ఇంద్రియాధిపతివి. లోకంలో స్త్రీలందరూ నిన్ను వ్రతాలతో పూజించి మరొక వ్యక్తిని భర్తగా కోరుకుంటారు. కానీ ఆ వ్యక్తులకు స్వేచ్ఛ లేదు. అందుచేత వారు స్త్రీల యొక్క సంతానాన్ని, ధనాన్ని, ఆయుర్ధయాన్ని, ఇతరమైన ప్రియ వస్తువులను రక్షించలేరు. ఎవడైతే స్వయంగా దేనివల్ల కూడా భయపడకుండా ఉంటాడో అటువంటి వాడు మాత్రమే భయంతో కంగారు పడుతున్న వాడిని అన్ని విధాలుగాను రక్షిస్తాడు. అతడికి రక్షకుడవుతాడు. అటువంటి రక్షకుడు ఆత్మరూపుడైన నువ్వొక్కడవే. ఇతరులను ఆచరిస్తే ఒకరి వల్ల మరొకటికి భయం కలుగుతుందనే ఉంటుంది కదా. ఆత్మను జ్ఞానంతో పొందటం కంటే మరొక గొప్ప పురుషార్థం ఉందని మహాత్ములు చెప్పటం లేదు. ఓం పద్మనాభాయ నమః.